డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్ని చక్కచక్క పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇదే క్రమంలో ఇప్పటివరకు జరిగినటువంటి పనులు దాదాపు ఏడాది అవుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి, అలానే పనులు మొదలయ్యి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి మొదటి నెల రోజుల్లోనే పోలవరం పనులపైన సమీక్ష చేసింది. గతంలో ఇచ్చినటువంటి ఒప్పందాలు, మార్పులు, అలానే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పనులు, వీటన్నిటిని కూడా సమీక్షించిన తర్వాత ఓవరాల్గా 0.5% మాత్రమే జరిగింది పని అనేటువంటి విషయాన్ని తేల్చారు. ఆ క్రమంలో ఇప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్తో పోలవరం పనుల్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తుంది అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి. ఈ పనులన్నింటినీ సమీక్షించేటువంటి బాధ్యతని ఎప్పటికప్పుడు సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ వర్క్స్కి సంబంధించినటువంటి బృందానికి అప్పగించారు. కేంద్ర జల సంఘం ప్రతినిధుల బృందం ఇప్పుడు పోలవరంలో పర్యటిస్తుంది. పోలవరంలో జరుగుతున్నటువంటి పనులని సమీక్షించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మొత్తంగా పోలవరంలో గత ఏడాది కాలంలో జరిగినటువంటి పనులు ఒకసారి మనం సమీక్షించి చూస్తే కనుక ఓవరాల్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. నిర్వాసిత అంశాలకు సంబంధించి వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తూనే నిర్మాణ ప్రక్రియ, ఎందుకంటే సివిల్ వర్క్స్ ముందుగా కంప్లీట్ అయితే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నీటి స్థిరీకరణకి సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పనులను ముందుగా చక్కబెడుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు పోలవరంలో జరుగుతున్నటువంటి ప్రధాన పనులను ఒకసారి మనం సమీక్షించి చూస్తే కనుక బాట్రస్ డ్యామ్ ఒకటి నిర్మాణం జరుగుతుంది. బాట్రస్ డ్యామ్తో పాటు కాఫర్ డ్యాము, దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మట్టితో కూడినటువంటి డ్యామ్, ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ అంటారు కదా, వాటి పనులు అవుతున్నాయి. డయాఫ్రమ్ వాల్కి సంబంధించి అనేక లీకేజెస్ ఏర్పడ్డాయి గత ప్రభుత్వ నిర్వాహకం ఫలితంగా. ఆ లీకేజీలను పూర్తి చేసేటువంటి పనితో పాటు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. వీటన్నిటినీ కేంద్రం నుంచి వచ్చినటువంటి జలసంఘం ప్రతినిధుల బృందం, అలానే ఇందులో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా పరిశీలించారు. ఈ పనులు ఎంతవరకు జరిగాయనేటువంటి అంశాన్ని బేరీజు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చూస్తే గత 9 నెలల కాలంలో పోలవరంలో 5% పనులు పూర్తయినట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ 2 రకాల వర్క్స్ ప్యారలల్గా జరుగుతున్నాయి. నిర్మాణ పనులు, దాంతోపాటు డ్యామ్ భద్రతకు సంబంధించి తీసుకునేటువంటి చర్యలు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదిలో ఉన్నటువంటి అంతా కూడా బాట్రస్ డ్యామ్ నిర్మాణం జరుగుతున్నటువంటి విధానం మొత్తాన్ని కూడా అక్కడ దిగి ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి పరిశీలించారు. ఈ నెల నుంచి కూడా ఇక్కడ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. గోదావరిలో వరద తీవ్రత పెరుగుతుంది కాబట్టి సివిల్ వర్క్స్ నిర్వహణకి ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టే ముందస్తుగా పనుల అంచనాలు వేస్తున్నారు. గతంలో 2018-19 వరకు రాష్ట్ర ప్రభుత్వం 78% వరకు పనులు కంప్లీట్ చేసిందన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం 5.5% కూడా జరగలేదనేటువంటి విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పనుల ప్రకారం చూస్తే కనుక సుమారుగా 5% పనులు ఈ 9 నెలల కాలంలో, పనులు మొదలైనటువంటి 9 నెలల కాలంలో పూర్తి చేశారు. పనుల నాణ్యతని అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తుంది, అలానే కేంద్ర జలసంఘం ప్రతినిధుల బృందం పరిశీలిస్తుంది. సో వీటన్నిటిని కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనుల తీరుని అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు జలసంఘం ప్రతినిధులకి వివరించారు. ఈ నెలాఖరు తర్వాత వర్షాలు, వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పనులు కొంతవరకు మందగించేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ నవంబర్ వరకు గోదావరి పోటెత్తేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి గోదావరి పోటుని దృష్టిలో ఉంచుకుని పనులు ముందుకు వెళ్తాయి. సో ఇప్పటివరకు జరిగినటువంటి పనులపైన కేంద్ర జలసంఘం ప్రతినిధులు కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలవరం అథారిటీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. సో ఈ రాబోయేటువంటి రోజుల్లో 10 రోజులు, 15 రోజుల కాలం మాత్రమే సమయం మిగిలి ఉంది. మిగతా పనులు చకచకా పూర్తి చేయడం ద్వారా వరద నీరు పెరిగేటువంటి తీవ్రతకు తగ్గట్టుగా ఈ ప్రాంతంలో జరిగేటువంటి పనుల్ని ప్రణాళికాబద్ధంగా మార్పులు చేర్పులు చేయాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. సో దీనికి తగ్గట్టుగానే పునరావాసం పైన కూడా తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో 2027 నాటికి 27 జూన్, జూలై లేదా 27 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు కంప్లీట్గా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.